అయితే మహబూబ్నగర్లో ఎవరు ఊహించినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఖచ్చితంగా కూడా అక్కడ లీడ్లో ఉంటారు వంశీ అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే అక్కడ డీకే అరుణ కొంత లీడ్లో కొనసాగుతున్నారు. మరి ఇప్పుడేమైనా లేటెస్ట్ ట్రెండ్స్ ఒకసారి కొంచెం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో మహబూబ్నగర్లో డీకే అరుణ లీడ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 3000 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా చెప్పారు తెలంగాణలో బీజేపీ ప్రధానంగా కాంగ్రెస్ కంటే కూడా కొంత ముందంజ వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందంటే కూడా ఎవరు నమ్మలేదు. చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా కొంత అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి కొంత మూడు డిఫరెంట్గా కనిపించింది. ఖచ్చితంగా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ బీజేపీ మోడీ హవా, మోడీ 3.0 ఖచ్చితంగా దేశంలో మోడీ ఉండాలన్న ఒక నినాదం ప్రజల్లో బలంగా వెళ్ళినట్టుగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ అర్లీ ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి కొంత ప్రజలు కానీ చదువుకున్నటువంటి విజ్ఞావంతులు కానీ చాలామంది కొంత ర్యాలీ అయినట్టుగా తెలుస్తోంది. సో ఇక ప్రధానంగా చాలా జిల్లాల్లో కూడా అంటే పెద్ద ఎత్తున ఇవాళ జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి 260 స్థానాలు లీడ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇండియా కూటమి 225 స్థానాల్లో లీడ్ కొనసాగుతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే కూటమి చాలా స్థానాల్లో ముందంజలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున అంటే టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులందరూ కూడా లీడ్లో చాలా దూసుకెళ్తున్నటువంటి నేపథ్యం. నర్సరావుపేటలో టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ముందంజలో ఉన్నారు. టీడీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది.